ఇక ఇంకో వార్త కనిపిస్తూ ఉంది, బిగ్ బాస్ విన్నర్కు బెయిల్. సో మీకు అందరూ తెలుసు, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డకు సో బిగ్ బాస్ అవకాశం ఇచ్చింది. బిగ్ బాస్ ఒక రైతు బిడ్డ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా ఒక అవకాశం నాకు ఇవ్వండి బిగ్ బాస్కు, నేను వెళ్తా, సో రైతులు పడే కష్టాన్ని ఆ బిగ్ బాస్ వేదికగా ప్రపంచానికి చూపిస్తా అని అన్నప్పుడు సో ఆ రిక్వెస్ట్ను మన్నించి సో బిగ్ బాస్ ఎవరైతే నాగార్జున గారు ఉన్నారో సినీ హీరో, ఆయన పల్లవి ప్రశాంత్కు అవకాశం ఇచ్చిండు. సో మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, బిగ్ బాస్లో ఒక సామాన్యునికి రైతు బిడ్డకు అవకాశం ఇస్తారా అనే క్వశ్చన్ మార్క్ కూడా మనం కూడా అనుకున్నాం. కానీ సరే, ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగా లేకపోతే ఆయనకున్న వ్యూవర్షిప్ మొత్తానికి బిగ్ బాస్ వరకు రైతు బిడ్డను తీసుకెళ్ళిన తర్వాత సో ఈయనని చివరి నిమిషం వరకు ఉంచే అవకాశం ఉంటుంది. కాకపోతే టైటిల్ ఈయన చేతికి రాకుండా సో వాళ్ళ స్వార్థం కోసం బిగ్ బాస్ వాడుకునే ప్రయత్నం చేస్తున్న ఆలోచన కూడా తెలంగాణ సమాజంలో వచ్చింది. ఎవరైతే పల్లవి ప్రశాంత్ అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా ఒక ఆలోచన రేకెత్తించింది. కానీ మొత్తానికి బిగ్ బాస్ 7 విన్నర్గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు అవకాశం వచ్చింది. సో అవకాశం వచ్చిన నేపథ్యంలో 100 రోజుల పాటు కొట్లాడిండు, అలా ఆడిచ్చే ఆటన సరే ఆటలు మనం చూడడంలే కానీ సో మొత్తానికి గెలిచిండు, బయటికి రాగానే పోలీసులు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. సో అక్కడ దాదాపు 5 నుంచి 10,000 మంది ఆ బిగ్ బాస్ నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని చూడడానికి అక్కడికి వచ్చే సందర్భంలో మెయిన్ గేట్ నుంచి కాకుండా మీరు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళండి, ఇక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అన్నప్పుడు పల్లవి ప్రశాంత్ వాళ్ళ మాట వినకుండా నేను రైతు బిడ్డ అంటే వీడియోల మట్టుకు పనికొస్తుంది, నీ బిగ్ బాస్లో నీకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్కు రైతు బిడ్డ పనికి రావచ్చులే కానీ సో పోలీసు వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి, నేను రైతు బిడ్డను లేకపోతే రాజకీయ నాయకుని కొడుకును, నేను ఎమ్మెల్యే కొడుకును, ఎంపీ కొడుకును, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే పోలీసు వాళ్ళ ముందు ఇవన్నీ పనికొచ్చే అవకాశం ఉండదు. కాబట్టి సో అక్కడ పల్లవి ప్రశాంత్ అభిమానుల లేకపోతే ఇంకోని అభిమానుల వాళ్ళ మధ్య కొంత వాగ్వాదం రాకపోతే ఆర్టీసీ బస్సులపైన, పోలీస్ వెహికల్ పైన సో ఒక ధ్వంసం చేసిరు, గ్లాసులు వాళ్ళ కొట్టారు. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఆగమైంది, అతలాకుతలమైంది, కొత్త గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చింది. సో ఈ తరహాలో ఎవరైతే చేసినారో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, లోపడేయాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు. సో ఎవరైతే ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ఉన్నారో ఆయన ఆదేశాలు జారీ చేసినప్పుడు వీళ్ళపైన దాదాపు ఒక 15 మంది పైన కేసులు నమోదు కాగానే సో పల్లవి ప్రశాంత్ని వాళ్ళ తమ్ముడిని ఇంకా కొంతమందిని తీసుకొని పోయారు, చెంజర్గూడ జైల్లో లోపడేసినారు. సో ఇదేమైనప్పటికీ పల్లవి ప్రశాంత్ పోరాడిండు, కష్టపడ్డాడు, బిగ్ బాస్ విన్నర్గా 7 సీజన్ విన్నర్గా బయటకు వచ్చిండు, ఎవరు అవునన్నా కాదన్నా కష్టపడ్డాడు రైతు బిడ్డ. కానీ గెలిచిన తర్వాత ఆయన మాటలో కాస్త చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. నేనే రైతు బిడ్డను, నేనే గెలిచిన అన్న తరహాలో ఆయన మూడు చూస్తుంటే అట్లా కనిపిస్తూ ఉంది. కానీ ఏ సోషల్ మీడియా, ఏ సమాజం అయితే ఒక రైతు బిడ్డ సామాన్యుడు బిగ్ బాస్కు పోయినని సపోర్ట్ చేసారో గెలిచిన తర్వాత ఆయన మోడ్లో అది కనిపించట్లేదు. చాలామంది యూట్యూబర్స్ కూడా, చాలామంది ఏ శాటిలైట్ పెద్ద ఛానల్స్ కూడా వెళ్తూ ఉంటే సపోజ్ V6నే తీసుకుందాం, V6 ఆ రిపోర్టర్ అడిగే ప్రశ్నకు ఆయన చెప్పే జవాబు కూడా అరే ఒక శాటిలైట్ ఛానల్, ఒక V6 పెద్ద ఛానల్ వాళ్ళు అడిగేదానికి ఒక రెస్పెక్ట్ తోటి సమాధానం చెప్పాలన్న ఆలోచన లేకుండా కాస్త డిఫరెంట్, నేనే గెలిచిన కదా అన్న అహంకారము పల్లవి ప్రశాంత్ ఆ ఫేస్లో కనిపించింది. కాకపోతే ఇది సబ్జెక్ట్ కాకపోవచ్చులే కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాము. కానీ ఇంకా ఈయనకు భవిష్యత్తు మంచిగా ఉండాలి, ఫ్యూచర్ మంచిగా ఉండాలా అన్న ఆలోచన పల్లవి ప్రశాంత్ ఉంటే, కాస్త అణిగి ఉంటే ఇంకా అవకాశాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏమిటంటే నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకున్నావు, రైతుల పేరు బదనాం చేస్తూ ఉన్నావు అన్న అంశాన్ని కూడా తెరపై తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సో మొత్తానికి 3 రోజులు అవుతా ఉన్నట్టు జైలు జీవితం గడపబట్టి బెయిల్ కూడా నిన్న రాత్రి మంజూరైనట్టు తెలుస్తూ ఉంది. షూరిటీ విషయంలో కాస్త లేట్ కావడంతో ఒకవేళ కనుక ఈరోజు సాటర్డే అనుకుంటా మధ్యాహ్నం వరకు కనుక ఓపెన్ ఉంటే, కోర్టులో ఓపెన్ ఉంటే ఏ షూరిటీ అయితే అక్కడ సబ్మిట్ చేస్తే పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు కావచ్చు వాళ్ళు మధ్యాహ్నం వరకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక వెల్ విషర్గా మీ మంచి కోరుకునే మిత్రుడుగా చెప్తా ఉన్నా. సో కాస్త నేనే గెలిచిన అన్న అహంకారం తగ్గించుకుంటే మంచి అవకాశాలు ఫ్యూచర్లో ఉంటాయి. దానికి తోడు నీకు సోషల్ మీడియా సపోర్ట్ చేసింది, శాటిలైట్ ఛానల్స్ చూపించినాయి. ఏ సోషల్ మీడియా వేదిక అయితే నువ్వు తెరపైకి వచ్చినావో ఆ సోషల్ మీడియాను కూడా గౌరవించుకుంటే నీకు ఇంకా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏ సోషల్ మీడియా అయితే ఒక వ్యక్తిని పైకి లేపుతుందో ఆ సోషల్ మీడియాని ఇమీడియట్లీ కిందికి తగ్గించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి.